నడిపించండి. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి అందరూ సైలెంట్గా ఉండొద్దు. మీకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకోండి. గడిచిన దినాలలో ఎన్నో సంవత్సరాలుగా ఒకవేళ పాతుకుపోయినా నీ హృదయంలో ఉండిపోయినా ఏదైనా పాపం ఉన్నదేమో వెతికి మీరు బయటకు తీయండి. దానివల్లనేమో నువ్వు ఇంకా దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నావేమో, దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు పొందలేకపోతున్నావేమో, ఇంకా నీలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ఇదే అవకాశము. ప్రభా, నీ సన్నిధిలో నేను ఉన్నాను, అలాంటి పాపం ఏదైనా ఉన్నట్లయితే నన్ను జ్ఞాపకం చేయి ప్రభా. దానిని ఆ పాపమును నేను విడిచిపెట్టాలని నీ సన్నిధికి వచ్చాను. అది విడిచిపెడతామనే కదా ప్రభా, నన్ను నడిపించాను సన్నిధిలోనికి. నేను ఇక్కడికి వచ్చాను అని అంటే నీ ప్రణాళిక లేకుండా నేను రాలేకపోయాను. నీ ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి నేను ఎంతో ధన్యుడను ప్రభువా. నీ ప్రణాళికలోనే నన్ను నడిపించావు కాబట్టి నేను ఉట్టిగానే నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళను ప్రభువా. నీ కోసం ఏదైనా చేస్తే నీ లోకాన్ని నుంచి వెళ్తాను అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన సమృద్ధిగా మనల్ని దీవించిన వాడు, సాక్షిగా నిలబెట్టాలనుకున్నాడు, ప్రేమించాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దీవించాలే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమనము, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమనము. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమనము,
దీవించినది మన స్వార్థం కోసం కాదు. దేవుడు మనకి ఆశీర్వదిస్తున్నది కేవలం మనం మాత్రమే బ్రతకమని కాదు. యేసయ్య తన కోసం బ్రతకడము అని అంటే సమాజం పట్ల గౌరవంతోను, భక్తితోను, మర్యాదతోను బ్రతకమని, సమాజం పట్ల మన యొక్క బాధ్యతను నిర్వర్తించమని. అంతేగాని దేవుని యొక్క దీవెనను పొందుకొని మనము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మనము కేవలం మన స్వార్థం కోసం మాత్రం బ్రతకకుండా, మన శరీరాలను పాడు చేయడానికి వాడబడకుండా, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆస్తి కూడా మరలా తన కోసమే సమకూర్చాలని, అనేకుల యొక్క అవసరార్థము, సమాజ హితార్థము ఉపయోగపడాలని, ఈ గ్రామంలోని, ఈ ఊరిలోని మాత్రమే నీకు ఉపయోగపడాలని కాదు, సమాజంలో, లోకంలోకి వెళ్ళి నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అంత గొప్ప జీవితము నీకు నాకు ఇచ్చాడు. అలాంటి గొప్ప జీవితాన్ని మనము మనతోనే, మన చేజేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకొని ఈరోజు కన్నీళ్లతోనూ, బాధలతోనూ, వేదనలతోనూ, ఎప్పుడు కూడా మనకి అవసరానికి డబ్బు దొరకట్లేదని, అవసరానికి ఆహారం దొరకట్లేదని, అవసరానికి నాకు ఐశ్వర్యం కూడా దొరకట్లేదని బాధపడుతూ బాధనే మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకసారి ఆ యొక్క బాధలో నుంచి, కన్నీటి యొక్క పరిస్థితుల నుంచి మనం బయటపడి దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిటో చూసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిశ్చయం, దేవుని యొక్క ఉద్దేశము నిర్వహించబడాలి అని అంటే నీవే ఆశీర్వాదంగా మారాలి. ఆశీర్వాదం కోసం మాత్రమే మనం పరిగెత్తకూడదు. దేవుడు మనకిచ్చిన వనరులు, దేవుడు మనకిచ్చిన అనేకమైన ఆస్తి, వీటన్నిటిని బట్టి అనేకులకు ప్రయోజనకరంగా మారాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం.